ఫిజిక్స్ చదవైతే అందరూ చదువుతారు. కానీ మార్క్స్ అందరికీ రావు. ఎందుకంటే ఫిజిక్స్‌ని ఎలా అటెంప్ట్ చేయాలో ఎవరికీ తెలీదు. సో, ఈ వీడియోలో మీకు ఎలా అటెంప్ట్ చేయాలన్న దానికి ఒక మంచి స్ట్రాటజీ చెప్తాను. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీకిప్పుడు ఒక 100 మార్క్స్ వస్తే, ఇంకో 20 మార్క్స్ యాడ్ అయ్యి 120కెళ్తాయి. మీకిప్పుడు ఆల్రెడీ 120 వస్తున్నాయంటే ఇంకో 10, 20 మార్క్స్ యాడ్ అయ్యి 130, 140 దాకా పెరుగుతాయి మీ మార్క్స్. సో, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం స్ట్రాటజీలోకి. సో, స్ట్రాటజీ మీద గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ అండ్ ద ఫార్‌మోస్ట్ పాయింట్ ఏంటంటే క్వెషన్స్ అన్ని జాగ్రత్తగా చదవండి. రీడ్ ద క్వెషన్ పేపర్ ప్రాపర్‌లీ. మీరు ఫస్ట్ క్వెషన్ నాకు రాదు, సెకండ్ క్వెషన్ మీరు టఫ్‌గా ఇచ్చాడు అని ఈ 2 క్వెషన్స్‌ని బేస్ చేసుకొని మిగతా 43 క్వెషన్స్ మీరు స్పాయిల్ చేయకండి. పేపర్ ఎంత డిఫికల్ట్‌గా వచ్చినా సరే 20 క్వెషన్స్ అనేవి ఈజీగా ఉంటాయి. మీరు ఈ 2, 3 డిఫికల్ట్ క్వెషన్స్‌ని చూసుకొని 70% స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అదే. మొత్తం ఈజీ పేపర్ అంతా స్పాయిల్ చేస్తారు. సో, మీరు చేయాల్సింది ఏంటంటే క్వెషన్స్ అన్నిటిని జాగ్రత్తగా చదవండి. చాలా క్వెషన్స్ సింగిల్ లైన్ క్యాలిక్యులేషన్స్ చూసిన వెంటనే పోగొట్టేసి, చూసిన వెంటనే చేసే క్వెషన్స్ ఇది ఆల్రెడీ చేశాను అన్నట్టు క్వెషన్స్ ఉంటాయి. వాటిని మాత్రం అసలు పోగొట్టుకోకండి. ఫస్ట్ ఈజీ క్వెషన్స్ అన్నిటిని అటెంప్ట్ చేసేయండి. 80 మార్క్స్ మీ చేతిలో ఉంటాయండి. మినిమమ్ 80 మార్క్స్. ఇది టఫ్ పేపర్ ఇస్తే మీరు ఈ దాంట్లో మిస్టేక్స్ చేయకూడదు. ప్రశాంతంగా చేయండి. ఇది అయిపోయాక మీడియం క్వెషన్స్‌కి వెళ్ళండి. మీడియం క్వెషన్స్ ఏంటంటే ఆల్రెడీ చేశాను, ఇవి చేయగలను, పర్లేదు ఐడియా ఉంది. ఇవి ఒక 40, 50 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వెషన్ మ్యాక్స్ టు మ్యాక్స్ 1 ఆర్ 2 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతది. మరి అంత డిఫికల్ట్ అయితే ఉండవు మీడియం లెవెల్ క్వెషన్స్. సో, ఇలా చేయడం వల్ల మీకేంటంటే, అయ్యో! ఆ 2, 3 క్వెషన్‌లు చూసుకొని నేను ఇంత పేపర్ పోగొట్టానా అని మీకు సైకలాజికల్ బూస్ట్ వస్తది మీకు. ఎందుకంటే నాకు ఇన్ని క్వెషన్‌లు వచ్చినవి ఉంటాయా? ఇన్ని క్వెషన్‌లు వచ్చా నాకు అని మీకు కాన్ఫిడెన్స్ ఇస్తది. సిల్లీ మిస్టేక్స్ అనేవి పోవండి. ఎందుకంటే ఆ టఫ్ క్వెషన్స్‌ని చూసుకొని ఈజీ క్వెషన్స్ పోగొట్టేస్తారు చాలామంది. అలాంటివి జరగవు. సో, దీనివల్ల మీ మార్క్స్ అన్నవి పెరుగుతాయి. పక్కా పెరుగుతాయి. సో, ఇదంతా అయిపోయాక ఆన్సర్స్‌ని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని బబుల్ చేయండి. మీ బ్యాచ్‌కి సీబీఐటీ ఉండొచ్చు. కాబట్టి కంప్యూటర్‌లో టిక్ పెట్టండి నీట్‌గా. ఓకేనా? ఇంకొక పాయింట్ గుర్తుంచుకోండి. మీరు ఫిజిక్స్ అన్నది ఆల్వేస్ మీరు లాస్ట్‌లో అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ ఫిజిక్స్ ఆల్వేస్ అట్ ది లాస్ట్. ఫస్ట్ బయాలజీ, నెక్స్ట్ కెమిస్ట్రీ, లాస్ట్‌లో ఫిజిక్స్ అటెంప్ట్ చేయండి. మైండ్ ఫ్రీగా ఉండాలి ఫిజిక్స్ సాల్వ్ చేసేటప్పుడు. సో, ఈ 3 మొత్తం గుర్తుంచుకోండి. ఫస్ట్ ఈజీ క్వెషన్స్, నెక్స్ట్ మీడియం క్వెషన్స్, లాస్ట్‌లో హార్డ్ క్వెషన్స్. ఇప్పుడు మూవింగ్ ఆన్ టు బయాలజీ. బయాలజీ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. కానీ దీంట్లో కూడా పోతాయి మార్క్స్. చెప్తాను చూడండి. బయాలజీలో మనకి 90 క్వెషన్స్ ఉంటాయి. ఆ 90 క్వెషన్స్‌లో కూడా 50 క్వెషన్స్ అనేవి జస్ట్ స్ట్రెయిట్ లైన్ ఎంసీక్యూస్ ఉంటాయి. డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వన్ లైనర్స్ ఉంటాయి. సో, ఇవి మీరు పోగొట్టుకోకూడదు. ఈ 50 క్వెషన్స్‌ని ఫస్ట్ అటెంప్ట్ చేసేయండి. సో, ఏదైనా 50 క్వెషన్స్‌లో మీకు దగ్గర 200 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉంటాయి. ఈ ఈజీ క్వెషన్స్‌ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. 50 ఇంటూ 4 200 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. సో, ఈ 200 మార్క్స్‌ని సెక్యూర్ చేసుకున్నాక జాగ్రత్తగా అటెంప్ట్ చేశాక గో టు అదర్ క్వెషన్స్. అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్, అసర్షన్ రీజన్స్, మ్యాచ్ ది ఫాలోయింగ్స్, డయాగ్రామ్ బేస్డ్ క్వెషన్స్ వీటన్నిటి. ఓకే. సో, ఇలా చేయడం వల్ల నాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఆ అసర్షన్ రీజన్స్ మైండ్లో పెట్టుకొని ఈజీ క్వెషన్స్ పోగొట్టరు. సింగిల్ అండ్ ఎంసీక్యూస్ పోవు మీకు. మెజారిటీ స్టూడెంట్స్కి మార్క్స్ పోయేది అక్కడే. టఫ్ క్వెషన్స్ని చూసుకొని ఈజీ క్వెషన్స్ పోగొట్టేస్తూ ఉంటారు. అలాంటివి పోవు. నెక్స్ట్ నేను పర్సనల్గా మెంటర్ చేస్తున్నాను. నీట్ 2027 మార్గదర్శక్ బ్యాచ్లో విష్ణు స్మార్ట్ ఇన్ఫో. ఈ బ్యాచ్లో ఏంటంటే మీకు బోత్ ఫిజిక్స్ లైవ్ లెక్చర్స్, కెమిస్ట్రీ లైవ్ లెక్చర్స్, బాటనీ అండ్ జువాలజీ లెక్చర్స్, దాంతోపాటు వీక్లీ షెడ్యూల్స్. స్పెషల్ ఫీచర్ ఏంటంటే 1-on-1 మెంటర్షిప్ విత్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ హెవ్ క్రాక్డ్ నీట్ సక్సెస్ఫుల్లీ. సో, ఫాస్ట్గా వెళ్ళి జాయిన్ అయిపోయింది గైస్. లిమిటెడ్ సీట్స్ ఓన్లీ. సో, నెక్స్ట్ వీడియోలో మనం కెమిస్ట్రీలో స్ట్రాటజీస్ ఏంటి, రిసోర్సెస్ ఏంటి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మనం డిస్కస్ చేద్దాం. సో, ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.